అరే రే రే, పాలిట్ట పొంగిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేంటమ్మా? అమ్మ జానకి, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మళ్ళీ. చూడు, నేను నీ తల్లి లాంటిదాన్ని. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన ఆయన చెప్పు. ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు కదా, పల్లెత్తు మాట అనేవారు కాదు కదా. పట్నం నుంచి తిరిగి వచ్చాక ఎందుకనో చీటికి మాటికి నా మీద కోపడుతున్నారు. పోనీ నేనేమన్నా పొరపాటు చేస్తే చెప్పొచ్చుగా. హోసి పిచ్చి తల్లి, ఇదా సంగతి? మగాళ్ళకి 190 యాపకాలుంటాయి. ఇసిగిపోయి ఇంటికి తిరిగి వచ్చి పెళ్ళాం మీద చిరాకు పడ్డం మామూలే. తిరుగు. చిరాకు పడొచ్చు, కోపం వస్తే 4 తిట్టొచ్చు, కొట్టొచ్చు, నేను బాధపడ్ను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయన ఈ ఊరు రావడమే తప్పట, నన్ను పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పట. గురునాథం గారు, మీరు ఇంకా తిండి తగ్గించినట్లు లేదే? రామరామ, ఇది ఎక్కడ చేయండి? సద్దన్న కూడా మారేసి 70 రొట్టెలు తింటున్నాను. ఎన్ని తింటున్నారు? ఎన్నోనా ఈ మాత్రం చేసి 5, 6తో సరిపెట్టుకుంటున్నాను. ఓహో, వెన్న బాగా దట్టిస్తున్నారా? చిచి వద్దన్నారుగా, ఎన్న మారేసేసి నెయ్యి తింటున్నాను. ఈ మాత్రం గిన్నెతోనా? ఎన్నిసార్లు చెప్పానండి, మీ ఒంటికి నెయ్యి వెన్న పనికిరావని. చెప్పాను కానీ చిగ్గిడిచో చీకటి చెబుతున్నాను. ఎన్న తినకపోతే ఎదారిపోతుంది. రాత్రిపూట దాని దగ్గర ఎదవగా వేయాల్సి వస్తుంది. నెయ్యి కూడా వద్దన్నారు అనుకోండి, నా పెళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది. అసలే దాన్ని బస్తి వెళ్తే రాదండి. గురునాథం గారు, తిండికి సంసారానికి ఏం సంబంధం లేదు, అంతా మీ మానసిక భ్రమ. నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకేం ఢోకలేదు. అట్టగే బాబు, పెళ్ళాం పోయినా ఇంకో దాన్ని చేసుకోవచ్చు, గుండిపోతే రాదుగా. బాబు గారు, ఇంకొకసారి సరిగ్గా చూడండి. ఆల్ రైట్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నీతో కాస్త మాట్లాడాలి. 1 నిమిషం ఇలా వస్తావా? టెస్ట్ చేసి వస్తాను. కాస్త ఆలస్యమైన గురునాథం గుండెకేం లోట్లేదు, నువ్వు రా. మీరెళ్ళండి బాబు. ఏమిటి మళ్ళీ? ఈ రబ్బరు గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు, ముందు నీ ఛాతీ మీద పెట్టుకుని అక్కడ గుండెకాయ ఉందో లేదో తెలుసుకో. ఏమిటి అనేది? అవును బాబు, నీకు అసలు గుండె ఉంటే జానకమ్మని ఇలా ఏడిపించుకు తినవు. ఏం బాబు, మా జానకమ్మంటే నీకు అంతెగుటొచ్చిందా? అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు? పట్నంలో చదవకపోయినా ఈ పల్లెల్లో ప్రతి మనిషిని చదివింది. మేడల్లో పెరక్కపోయినా మా అందరి గుండెల్లో పెరిగింది. చిన్న సీమ కూడా హాని చేయన సిరిమల్లిని ఎందుకు బాబు అలా చిదరించుకుంటున్నావు? ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ ఎట్టాగూ సర్దుకుపోవాలి. అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు, నేను వెళ్ళి సర్ది చెప్తాను. ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో తెలియక జానకిని బాధ పెట్టాను. ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవనే ధైర్యం ఇస్తున్నావు. అదేమిటో చెప్పు బాబు, నేను జానకమ్మతో చెప్తాను. జానకి, కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను పోగొట్టుకోబోతున్నావు అని చెప్పు. నీ భర్త పోయినా నువ్వు బ్రతకాలని చెప్పు. డాక్టర్ బాబు, జానకమ్మ, జానకమ్మ. ఏమిటి మళ్ళీ? ఏమిటిది మళ్ళీ? ఏం లేదమ్మా, ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను. అదేమిటి, ఇప్పుడు నీకేమైందని? నాకేం కాలేదమ్మా. మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయ రోగం వచ్చిందంట. ఆడు బతకడమే కష్టమని ఉత్తరం వచ్చింది. ఆడికాడికి వెళ్ళిపోతున్నా. అయ్యో, నువ్వేం భయపడకు మళ్ళీ. వెళ్ళేటప్పుడు పోలేరమ్మ తల్లికి మొక్కుకుని వెళ్ళు. ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది. పిచ్చి తల్లి, దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళకి ముక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం. కాని దేవుళ్ళు
మనుషుల కంటే కరుకొట్టగలమ్మా సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓరవలేరు. అందుకే దేవుళ్ళని రాళ్లతో చేస్తారు. అదే మాట మళ్ళీ మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ తల్లిని మొక్కేదాన్ని. వాళ్ళ కష్టాలు తీరడం నీకు మాత్రం తెలీదు. ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేరం ఉన్నా ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది, కానీ సొంతానికి కోరితేనే చెవిటితైపోద్ది. ఒకవేళ ఆ మనిషికి ఏమన్నా అవుతే మళ్ళీ ఈ జన్మలో నీకు పూలెట్టే యోగం ఉండదు. తిరుగు. వెళ్తానమ్మా. అమ్మ పోలేరమ్మ తల్లి, నా మళ్ళీ పసుపు కుంకాలు కాపాడు తల్లి. వెళ్ళొత్తా బాబు. విన్నాను మళ్ళీ, ఊరంతా నీకొచ్చిన కష్టాల గురించే మాట్లాడుకుంటున్నారు. మీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పుట్టి పెరిగిన వాణ్ణి ఆదుకోలేని ఆ దేవుడు అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు? మళ్ళీ అవును బాబు, నాకు అసలు మొగుడే లేడు. నాకు ఏ మగాడు తాళి కట్టలేదు బాబు. సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తాడు బాబు ఇది. ఏం బాబు, ఆడే లేనప్పుడు యాడికెళ్తానన్నా? యాడికెళ్ళినా పర్వాలేదు బాబు, ఇక్కడ మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉంటే నా పాడు నోరు ఊరుకోదు బాబు. నువ్వు చెప్పిన నిజం బయట పొక్కి ఆ నోట ఈ నోట జానకమ్మ చెవున పడితే ఆ తల్లి బతకలేదు బాబు. ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళెదుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు. అందుకే వెళ్ళిపోతున్నా. నేను బతికుండగా ఈ పక్కకు రాను బాబు, ఈ ఊరు పక్కకే రాను. వెళతాను బాబు, వెళతాను. ఎంత మంచి మనసులున్న ఈ పల్లెటూరుకి రావటం నిజంగా నా అదృష్టం.